Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ఇప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నువ్వు పోరాటం సాగించావు. సో ఆబ్వియస్లీ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఎవరికి వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ మా పార్టీలో చేరడం కానీ అలా జరుగుతుంది. సో ఇప్పుడు ఎలాగో నువ్వు అనుకున్నట్టు బీఆర్ఎస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకో, ఓడిపోవాలనుకోలేదు నువ్వు, బట్ వ్యతిరేకంగా పోరాటం చేసావు, అది ఓడిపోయింది, వెల్ అండ్ గుడ్. కాంగ్రెస్కి నువ్వు సపోర్ట్ చేయలేదు, బట్ స్టిల్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా మా పార్టీలో జాయిన్ అవ్వండి, సో నెక్స్ట్ లేదు టికెట్ ఇస్తాము అలా? లేదు, నాకు ఎవరేం పిలవలేదు. అయితే యూట్యూబ్ లో కొన్ని తమిళ చుట్టిండు, బర్లక్కని కలిసిండు, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిండు, ఎంపీ పదవి ఇస్తుండ అనేసి కొన్ని ఫేక్ న్యూస్లు హల్చల్ చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసమే అలా పెడుతురు తమ్నైల్స్. సో నాకైతే ఇప్పటికి ఎవ్వరు అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయితే మెయిన్ న్యూస్ పేపర్లు అనేది పెద్ద న్యూస్ పేపర్లు అబద్ధం వేయడానికి రాదు. ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాక, న్యూస్ ఛానళ్ళ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉంటాయి, నైట్ టైం వచ్చే న్యూస్ ఛానల్స్, అందులో వాళ్ళైతే ఫేక్ వేయడానికి రాదు, ఖచ్చితంగా నిజమే వేయాలి. సో అలాంటి దాంట్లో వస్తే నమ్మాలి. మీ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, న్యూస్ పేపర్లో వచ్చినాయి కానీ న్యూస్ ఛానళ్ళలో వచ్చినాయి మాత్రమే నమ్మాలి. నా గురించి ఏమైనా వస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో అట్లా యూట్యూబ్ తమిళ చూసి చాలా మంది ఏమంటారు అంటే, ఇంకొంతమంది మహేష్ బాబు గారు వచ్చారంట కానీ కారు ఇచ్చారంట కదా అంటున్నారు. ఇంకా ఎన్టీఆర్ గారు, సోను సూద్ గారు, ఎవరెవరు వచ్చారంట, హెలికాప్టర్లో మీ ఇంటి చుట్టూ డబ్బులు చల్లిపోయారంట అని. ఏ మనుషులు ఆయన అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు అవే క్వశ్చన్స్ అడుగుతారు. ఇక హీరో ఫోటో పెడతారు, పక్కన నా ఫోటో పెడతారు, మధ్యలో డబ్బులు పెడతారు, డబ్బులు ఇచ్చిండని. ప్రస్తుతానికి అయితే నీకేం రాలేదు, ఎవ్వరు రాలేదు, ఒక్క హీరో రాలేదు. జబర్దస్త్ నుంచి అవినాష్ అన్న వచ్చిండు, అవినాష్ అన్న వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళిండు. ఇంకా అభి అన్న, ఇంకా డైరెక్టర్ అభి అన్న, అవినాష్ అన్న వచ్చిరు, అంతే, ఇంకెవ్వరు రాలేదు. సో వాళ్ళు ఏమైనా డబ్బు సహాయం చేయడం? డబ్బు సహాయం చేయలేదు, డబ్బు కంటే విలువనేది మాట సహాయం చేసింది చాలు. మరి అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం నుంచో వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు మామూలుగా, అట్లాంటిది వాళ్ళు అంత దూరం వచ్చి నాకు ఓటేయమని చెప్పి స్పీచ్ ఇచ్చిరంటే. ఇప్పుడు జేడీ సార్ వచ్చి మీకు సపోర్ట్ చేయడం గురించి జరిగింది. ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టిరు కదా, ఎస్ పెట్టారు. సో దానికి మీరేమైనా జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఏమైనా ఆలోచన ఏమైనా ఉంది? ఇప్పటికైతే ఇంకా ఏం ఆలోచన లేదు అక్క. ఆయన పిలవడం కానీ అలా సార్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు. ఆయన మళ్ళీ నేను ఆయనకు ఆపోజిట్ నిలబడ్డాని నన్ను దూషించడం అట్లయితే చేయదు. నువ్వు ఏ విధంగానే ఆయన ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టిండు. సో నేను ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నా. సార్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఆయన సపోర్ట్ అయితే నాకు. ఏదో ఒక రోజు అంటే మంచి చేద్దాము అన్న దృక్పథంతో ఉన్నావు కాబట్టి మీరు ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది, ఓకే ఒక పార్టీ ఉంటేనే నేను ఆ పనులన్నీ చేయగలను. సో అలాంటప్పుడు ఖచ్చితంగా జేడీ గారిని ఆశ్రయిస్తారా? అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్క, ముందే ఎప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు అదే చేయాలి. ఇప్పుడే అనుకుంటే ఇక అది ఒక మైండ్ ఉండిపోతుంది కదా. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును పవన్ కళ్యాణ్ గారి కంటే బరేలక్క చెల్లెమ్మ చాలా బెస్ట్, చాలా 100 రెట్లు బెస్ట్ అన్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? జగన్ గారు మెచ్చుకోవడం నాకు హ్యాపీయే, కానీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం నాకు మంచిగా. బట్ అంటే ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా అక్కడ వాస్తవం ఏంటి అనేది చూసారు అక్కడ. అదే, సో ఇప్పుడు బర్లక్కకి ఇట్లా ఓటింగ్ వచ్చింది, ఆమె చాలా గ్రేట్ అని అక్కడికాడికి అంటే అయిపోతుండే. కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ తక్కువ అది ఇది అనడం, సరే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. నా మీద ఉండే అభిమానం నా మీద ఉంటుంది, ఆయన మీద ఉంటే ఎవరి అభిమానం వాళ్ళకి. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 10 మంది మీద 10 మంది అభిమానం ఉంటుంది. సో ఇక ఆయన తక్కువ చేయడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది.